దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అత్యధికముగా ప్రకాశించును. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. నీ ఆహారమును నీ పానమును దీవించును. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం. ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలే ఉండెదవు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. యెహోవా మీ మధ్య ఉన్నాడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఫిలిప్పు 4:4. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఏమాత్రమును ఎడబాయను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. తన నోరు కాచుకొనవాడు తన్ను కాపాడుకొనును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 16వ వచనం. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనం. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మీ ముందర నడుచును. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం. మీకు నీతి సూర్యుడు ఉదయించును. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం. నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మిమ్మును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. నేను మీకు సదుపదేశము చేసేదను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కీర్తనల గ్రంథం 91 4వ వచనం. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం.
అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. కీర్తనల గ్రంథం 96:2. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. హబక్కూకు గ్రంథం 3:19. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. సామెతల గ్రంథం 3:32. యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదకుడి. యెషయా గ్రంథం 55:6. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కీర్తనల గ్రంథము 130:7. మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. యోబు గ్రంథం 9:10. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. యెషయా గ్రంథం 30:19. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. సామెతల గ్రంథం 11:28. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కీర్తనల గ్రంథం 149:4. మీ దుఃఖము సంతోషమగును. యోహాను సువార్త 16:20. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. హెబ్రీ పత్రిక 12:14. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఆదికాండం 22:17. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. కీర్తనల గ్రంథము 121 కీర్తన 3. ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినము. నెహెమ్యా గ్రంథం 8:9. నీవు ఘనకార్యములను కోలుకొని విజయము పొందుదువుగాక. మొదటి సమూయేలు గ్రంథం 26:25. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండుడి. ఎఫెసీ పత్రిక 6:18. మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. లూకా సువార్త 6:35. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. యెషయా గ్రంథం 41:10. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. మత్తయి సువార్త 13:43. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. కీర్తనల గ్రంథం 6:8. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథం 5:6. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. ఆమోసు గ్రంథం 5:14. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. కీర్తనల గ్రంథం 33:12. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. యెషయా గ్రంథం 46:4. పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 20:11. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. లూకా సువార్త 1:17. చెరలో నుండి రప్పించి నేను మిమ్మల్ని నడిపించును. యెఫన్యా గ్రంథం 3:20. దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను గుర్తించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. ఫిబ్రవరి పత్రిక 1:9. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథం 43:5. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. ద్వితీయోపదేశ కాండము 28:3. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు. కీర్తనల గ్రంథం 34:18. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు ఆయన నమ్ముకొనుడి. యెషయా గ్రంథం 26:4. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయు తక్కువ కాదు. ద్వితీయోపదేశ కాండము 2:7. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. అపోస్తల కార్యములు 18:10. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. యెషయా గ్రంథం 66:13. మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. మొదటి పేతురు పత్రిక 5:4. దేవుని రాజ్య మర్మము లెరుగుట నీకు అనుగ్రహింపబడి ఉన్నది. లూకా సువార్త 8:10.
సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెను. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. నేను మీకు క్షేమము కలుగజేసేదను. లేవియాకాండం 26వ అధ్యాయం 6వ వచనం. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరింపజేయునుగాక. యూదా పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగును. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. శత్రువులను త్రొక్కు, పరాక్రమశాలుర వలె ఉందురు. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. ఆపత్కాలం మందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. నీ చేయి పట్టుకొని ఉన్నాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనం. ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనం. నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక. ఆదికాండం 27వ అధ్యాయం 29వ వచనం. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కీర్తనల గ్రంథం 146వ కీర్తన 8వ వచనం. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం. నన్ను ప్రేమించు వారినందరినీ ఆస్తికర్తలుగా చేయుదును. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 7వ వచనం. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 33వ వచనం. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడియుండుడి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్ర గానము చేయుడి. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 4వ వచనం. సమాధానము వెదకి దాన్ని వెంటాడవలెను. 1 పేతురు 3వ అధ్యాయం 11వ వచనం. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడు. కీర్తన గ్రంథం 99వ కీర్తన 5వ వచనం. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. కీర్తనల గ్రంథము 99వ కీర్తన 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 16వ వచనం. నీకున్న కాడి నీ మెడ నుండకుండా దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలెను. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నిందురు. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయం 21వ వచనం. మీ హృదయములు తెప్పరిల్లే నిత్యము బ్రతుకును. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం. భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతుని తల మీదకు ఆశీర్వాదములు వచ్చును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం.
నూతన స్వభావము మీకు కలుగజేసేదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం. మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. నిశ్చయముగా నేను నీకు తోడయిందును. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. పరలోక రాజ్యం యొక్క తాలూకు చెవులు నీకిచ్చెదను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనం. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. లూకా సువార్త 6వ అధ్యాయం 23వ వచనం. నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును. యోబు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. కీర్తనల గ్రంథము 117వ కీర్తన 1వ వచనం. నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. రోమా పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండును. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 1 దెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. లేవియకాండం 19వ అధ్యాయం 3వ వచనం. అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షించును. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనం. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని. 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనం. ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడు నాకు బలము కలుగ నియమించి ఉన్నాడు. కీర్తనలు 68:20. రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. క్షామకాలమున మరణము నుండి ఆయన నిన్ను తప్పించును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. కీర్తన గ్రంథం 107వ కీర్తన 9వ వచనం. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను సంతోష కారణముగాను చేసేదను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తన గ్రంథం 133వ కీర్తన 1వ వచనం. అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 5వ వచనం.
నా కృప నిత్యము నీకు తోడుగా ఉండజేసేదేమో. కీర్తన గ్రంథం 29వ కీర్తన 28వ వచనం. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 14వ వచనం. శిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. రోమా 8. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మీకా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. మిమ్మును మనుషులు పట్టు జాలరులుగా చేతును. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును. లేవియ కాండం 26వ అధ్యాయం 4వ వచనం. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం. ఆయన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడము. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 31వ వచనం. నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. కీర్తనల గ్రంథము 91. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. పరలోకమందు నీకు ధనము కలుగును. లూకాసు వార్త 18వ అధ్యాయం 22వ వచనం. యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. వందనాలు వందనాలు వరాలు పంచి నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచి నీ గుణ సంపన్నతకు. నీ త్యాగశీలతకు నీ వశమైతినే అతికాంక్షణీయుడా నా యేసయ్యా. నీ త్యాగశీలతకు నీ వశమైతినే అతికాంక్షణీయుడా నా యేసయ్యా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. నీవు తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయనే నిన్ను రక్షించును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. లూకాసు వార్త 21వ అధ్యాయం 15. యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. దినవృత్తాంతముల 1వ గ్రంథము 16వ అధ్యాయం 23వ వచనం. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10. ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 22వ వచనం. తెలియని మరుగైన క్రొత్త సంగతులను నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 6వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. విచారము కొట్టివేసి నేను వారిని ఆనందము కలుగజేయుచున్నాను. ఇర్మీయా గ్రంథం 31:10. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండువు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. దేవుడు సాతానును
మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. రోమపత్రిక 16వ అధ్యాయం 20 వచనం. మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొను. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. శోధనలో పడకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమున ఆయన ఆశ్రయదుర్గము. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా తన ప్రభావమును గల స్వరమును వినిపించును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనం. చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 16. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 3వ వచనం. సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను నుండును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనం. భయపడక సంతోషించి గంతులు వేయము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 16వ వచనం. భయము నుండి పాపము చేయకుడి. కీర్తనలు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనము. నేను నీకే సంతానము కలుగజేయుదును. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. నేను నీకు బహుఘనత కలుగజేసేదను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 17వ వచనం. యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. మీకా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షించును. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నీ పాపమునకు ప్రాయచిత్తమాయెను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనము. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండువు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనం. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. వినయము గల వారిని ఆయన రక్షించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. లేవియా కాండము 25వ అధ్యాయం 1వ వచనం. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం.
మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయం 19వ వచనం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. నేనే దేవుడను మీరే నాకు సాక్షులు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనం. కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనం. యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలెనున్నారు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. దిగులు పడకుము, నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. కీర్తన గ్రంథం 95:7వ వచనం. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. 101వ కీర్తన 6వ వచనం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుందురు. 128వ కీర్తన 3వ వచనం. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. నేను నీ నోటికి తోడై ఉండి నీకు ఏమి పలకవలసినది నీకు బోధించెదను. నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనం. నాయందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. నిన్ను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం. మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. యెహోవా యందు నమ్మకరించు వానిని కృప ఆవరించును. 20వ కీర్తన 5వ వచనం. ఆయన కృప యుగములో నిలుచును. బాధలలో నుండి నిన్ను విడిపించును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను నడవజేయును. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. యెహోవా నిన్ను కూర్చి ఆనందించుచున్నాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం. పూర్ణ హృదయముతో వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనం. నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ. మీరు దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. విజయమందు మరణము మృంగివేయబడెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం. ఓపికతో కనిపెట్టుట మంచిది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 25వ వచనం. కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. రోమా పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం.
మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకొనుము. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. 103వ కీర్తన 4వ వచనం. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. కీర్తనల గ్రంథము 111వ కీర్తన 10వ వచనం. నీవు దయ నుండి మంచివాడవనిపించుకొందువు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. మీకా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ధనుడవైతివి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. 33వ కీర్తన 1వ వచనం. దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. 73వ కీర్తన 1వ వచనం. నిన్ను విడువను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం. ఎవడు యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. 146వ కీర్తన 5వ వచనం. యెహోవా మహాదేవుడు, దేవతలందరిపైన మహత్యము గల మహారాజు. 95వ కీర్తన 3వ వచనం. పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మీ మధ్య ఉన్నాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నా కృప నీకు చాలును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను. 32వ కీర్తన 8వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనం. నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. భయపడకుము, నీకు శుభమవును గాక. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18-19 వచనాలు. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 34వ వచనం. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నది. యోబు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 40వ వచనం. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరును నీకు కలుగజేసేదను. దినవృత్తాంతములు 1వ గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం. నేను నిన్ను అనుసరించు కాపరినై ఎండుట మానలేదు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము. 95వ కీర్తన 1వ వచనం. నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. 145వ కీర్తన 20వ వచనం. మిమ్మును దాసులమని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగగా ప్రార్థన చేయుడి. తెస్సలోనికయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును.
యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. 97వ కీర్తన 12వ వచనం. క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. 1వ కీర్తన 3వ వచనం. నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనము. కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. 122వ కీర్తన 6వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 46వ కీర్తన 1వ వచనం. నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నీ రాబడి నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 15వ వచనం. నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుము. మార్కు వార్త 12వ అధ్యాయం 36వ వచనం. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 9వ వచనం. బాధలు కలిగినను ఏ కీడును తగలదు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. నిర్గమాకాండము 33వ అధ్యాయం 14వ వచనం. ఆయన మాట తప్పని వాడు. 132వ కీర్తన 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించుము. 15వ కీర్తన 4వ వచనం. మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమాకాండము 33వ అధ్యాయం 14వ వచనం. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. ఆయన నిన్ను తన దూతలకు ఆజ్ఞాపించును. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 11వ వచనం. నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. ఇది మనుషులకు అసాధ్యమే గానీ దేవునికి అసాధ్యము కాదు. మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. 122వ కీర్తన 6వ వచనం. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం. మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం.